హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మరి 2026లో సంబంధించినటువంటి మరి రావచ్చా లేదా అనేసి చాలామంది అడుగుతున్నారు. సో వారి కోసం మరి నోటిఫికేషన్ ఎప్పుడు, మరి ఖాళీలు ఎన్ని ఉండే అవకాశాలు ఉంటాయి, మరి సిలబస్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉండబోతున్నాయా లేదా అనే దానిపైన ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో టీజీపీఎస్సీ మరి గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మరి 2026 ఎండింగ్ వరకు అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయండి. సో మనము గతం నుంచే చెప్పుకుంటూ వస్తున్నాం, గ్రూప్స్ సంబంధించినటువంటి విషయంలో మాత్రము ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నది. లేకపోతే 2027 ఏదైతే ఫస్ట్ మంత్ సెకండ్ మంత్లో నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనేసి చెప్పుకున్నాం. దాంతోపాటు నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి మరి ఎప్పుడు అంటే ఇయర్ ఎండింగ్ కల్లా అయినా లేకపోతే 2027 స్టార్టింగ్లో అయినా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీగా ఇక్కడ మీకు టైం ఎంత ఉంది సార్ అంటే 6 to 7 months మాత్రమే ఉన్నది. సో ఈ 6 to 7 months మాత్రం మొత్తం కూడా సిలబస్ కంప్లీట్ చేసుకోవాలంటే చాలా పెద్ద విషయం అన్నమాట. సో హెవీ సిలబస్, గ్రూప్ 2 సిలబస్ అంటే కొంచెం హెవీ సిలబస్. మొత్తం 4 పేపర్లు ఉంటాయి కాబట్టి మరి ఈ 4 పేపర్లు ఈ 6 monthsలో కంప్లీట్ చేసుకోవచ్చా అంటే ట్రై చేయవచ్చండి. ఎందుకంటే మళ్ళీ దాదాపు కూడా మరి ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటే మాత్రము సక్సెస్ అవుతారు. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వితిన్ 3 monthsలో మేము కంప్లీట్ చేసుకుంటాం, సిలబస్ మొత్తం సాల్వ్ అవుతుంది అంటే అది అవ్వని పరిస్థితి. సో ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయండి. ఎవరైతే టీజీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించినటువంటి ప్రిపరేషన్లో ఉన్నారో సో ఇప్పటి నుంచే కంటిన్యూ చేసుకోండి. సో అప్పటి వరకు మీకు టైం ఉండదు కాబట్టి మరి అప్పటి వరకు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసినా కూడా మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. దాంతోపాటు తర్వాత మీకు టెస్ట్ సిరీస్ అనేసి రివిజన్స్ అనేసి చాలా టైం తీసుకుంటుంది లాస్ట్లో. సో అప్పుడు ప్రిపరేషన్ టైంకి ఉండదండి. సో ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్కు టైంని వినియోగించుకుంటే అప్పటి వరకు మీకు మంచి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ ఇయర్ ఎండింగ్ వరకు, ఈ ఇయర్ ఎండ్ మరి 2027 ఫస్ట్ మంత్లోనే మరి ఇక్కడ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఖాళీలు ఎన్ని ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయంటే ఇక్కడ ప్రధానంగా వచ్చేసి ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే సార్ మనకు 1000 పోస్టుల పైన ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. 1000 మరి నిరుద్యోగుల నుంచి వచ్చేటటువంటి ప్రధాన డిమాండ్ ఏంటి అంటే 1200 ఖాళీలతో నోటిఫికేషన్స్ ఇవ్వాలి అనేసి అడుగుతున్నారనమాట. సో ఎందుకంటే గ్రూప్ 2 సంబంధించినటువంటి దాదాపుగా 4 years నుంచి నోటిఫికేషన్ లేదు. సో ఈ నేపథ్యంలో మరి ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీ అనేది చేయాలి అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ మినిమం ఒక 1000 కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. దాంతోపాటుగా సిలబస్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉండే అవకాశం ఎక్కువ ఉన్నదా సార్ అనేసి అడుగుతున్నారు. వాస్తవానికి సిలబస్ సంబంధించినటువంటి విషయానికి వస్తే మరీ పెద్దగా అంతగా ఏం చేంజెస్ అవ్వవండి. సో ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ యాజ్ ఇట్ ఈస్గా ఉండే అవకాశం ఉంటుంది. మరి సెకండ్ పేపరు ఏదైతే పాలిటీ, హిస్టరీ అండ్ సొసైటీ సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉన్నదో సో ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండే అవకాశం ఉంటుంది. థర్డ్ పేపర్ కూడా ఎకనామిక్స్ కొద్ది గొప్ప కొంచెం చేంజెస్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఇక విషయానికి వస్తే మరి సెకండ్ పేపర్లో కొన్ని సబ్జెక్ట్ను చేరుస్తారా లేదా అన్న దానిపైన చూడాలి. ఇక ఫోర్త్ పేపర్లో కొంచెం చేంజెస్ అయితే ఇక్కడ కనిపించేటటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో దాదాపుగా చేంజెస్ అయినా కూడా 5 to 10% మాత్రమే చేంజ్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ ఇయర్ కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏంటిదయ్యా అంటే గ్రూప్ 2 నోటిఫికేషన్. తెలంగాణలో చాలామంది నిరుద్యోగులు మన ఈ యొక్క గ్రూప్ 2 నోటిఫికేషన్స్ గురించే ఎక్కువ మంది ప్రిపేర్ అవుతూ ఉంటారన్నమాట. సో మంచి పోస్టు, గెజిటెడ్ పోస్టు, అదేవిధంగా మరి మొత్తం మండల స్థాయికి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉంటాయి కాబట్టి సో ఎంఆర్ఓ సంబంధించినటువంటి పోస్టులు కూడా వచ్చినా కూడా మంచిగా ఉంటుందన్నమాట. సో ఒక మంచిగా ఉండొచ్చు అన్నమాట. సో ఈ విధంగా మరి ప్రమోషన్స్తో గ్రూప్ 1 స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది గ్రూప్ 2 కొట్టిన వాళ్ళకి. సో ఈ విధంగా తెలంగాణలో మరి అప్కమింగ్ నోటిఫికేషన్స్ వచ్చే దాంట్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉన్నది. సో 2026 వరకు ఈ యొక్క నోటిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఈ ఇయర్లో నోటిఫికేషన్స్ ఎండింగ్ వరకైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వము మరి ప్రతి మంత్స్లోనే 3 నోటిఫికేషన్స్ను విడుదల చేయాలనేసి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో వీలైనంత త్వరగా మీ ప్రిపరేషన్ను కొనసాగించండి, స్టార్ట్ చేయండి, మంచిగా ఈ గ్రూప్ 2 విజేతం కాండి. ఇది ఓవరాల్కి సంబంధించినటువంటి అప్డేట్.